ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమః. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. జగత్తుకు ఈ తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులకు నమస్కారం తెలియజేస్తూ మనం 2025 పూర్తి చేసుకుని 26లో ప్రవేశిస్తున్న మనం నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ మన వార ఫలాలు కూడా నూతన సంవత్సరంలో కూడా చెప్తున్నాం. 28 డిసెంబర్ నుంచి జాన్యువరి 3 వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి రాశి ఫలాలు తెలుసుకుందాం. మిథున రాశిలో గురుడు, మరి సింహ రాశిలో కేతువు, అదేవిధంగా మనం చూసినట్లయితే మీన రాశిలో శని, కర్కాటక రాశిలో రాహు, రవి, కుజ, బుధ, శుక్ర 4 గ్రహాలు మనకి వృశ్చిక రాశిలో కనపడతాయి. అదేవిధంగా మేష, వృషభ, మిథున రాశుల్లో ఈ వారం చంద్ర సంచారం ఉంటుంది. మిథున రాశి, ఈ మిథున రాశి వారికి ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉంది. రవి, కుజ, బుధ, శుక్ర అనే 4 గ్రహాలు తప్పనిసరిగా షష్ఠ స్థాన సంచారం, స్థిరాస్తి డెవలప్మెంట్స్, క్యాలిక్యులేషన్స్, ఆత్మస్థైర్యం, విందుల వినోదాల్లో పాల్గొనడం, ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉన్నాయి. నూతనమైన ప్రయత్నాల్లో ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా చంద్రుడి యొక్క బలం, మనోధైర్యం, మనోబలం అన్నట్లుగా వార ప్రారంభం, వారాంతం చాలా యోగదాయకంగా ఉంటాయి. ఇంకేదో కొద్దిగా వారాంతం మనం చూసినట్లయితే ఏదో మరి న్యూ ఇయర్ కదండి, ఆ టైంలో కొద్దిగా ఆలస్యం అవడానికి భోజనాదులు ఉండే పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ కామన్ అనమాట. ఏదైనప్పటికీ కూడా ఈ యొక్క మిథున రాశి వారికి గత 4 వారాల కంటే ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. ఇతరుల యొక్క సహాయ సహకారాలు తప్పకుండా లభిస్తాయి. ప్రభుత్వ సంబంధమైన అనుమతులు లభిస్తాయి. సోదర సంబంధమైన అనుకూలత, కోర్టు వ్యవహారాల్లో అనుకూలత లభిస్తుంది. మీ క్యాలిక్యులేషన్స్ కూడా చాలా కరెక్ట్గా ఉంటాయి. విందులు వినోదాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగపరమైన సమస్యలు తగ్గుతాయి. వృత్తుల పరంగా డెవలప్మెంట్స్ కాస్త అనుకూలంగా ఉన్నది. వ్యాపారాత్మకంగా కూడా చూస్తే ఐటీ రంగం, షేర్సు, రియల్ ఎస్టేటు, వీరికి అందరికీ కూడా అంటే ఎలక్ట్రానిక్స్ వారికి, జనరల్ కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ వారికి అనుకూలంగా ఉన్నది. అంటే వ్యాపారాత్మకమైన ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ కూడా ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నాయి. చేత మెయిన్ ముఖ్యంగా సంఖ్యల్లో ఎక్కువగా 5 వాడుతూ ఉండండి. రంగుల్లో గ్రీన్ వాడండి. ఆరాధన దగ్గరికి వచ్చేప్పటికీ గురుగ్రహ బలం కావాలి కాబట్టి తప్పనిసరిగా దత్తాత్రేయుడి యొక్క చరిత్ర చదవడం చాలా మంచిది. గురు చరిత్ర, దత్తాత్రేయుడి యొక్క చరిత్ర చదవండి. దక్షిణామూర్తి మంత్రాన్ని రోజు చేయండి. శివ దర్శనం, శివక్షేత్రాలని దర్శించడం, ఈ విధంగా చేస్తూ శనగల్ని గురువారం నాడు దానం చేయండి. గురువారం శనగల్ని దానం చేయడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. మొలకెత్తినటువంటి శనగల్ని ఆవుకు పెట్టడం చాలా మంచిది.